హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్లు అయితే చాలా ట్విస్ట్లు అయితే వచ్చాయి. ముందున్న రోజుల్లో కూడా ఎలా మారబోతున్నాయి అంటే ఈ ఒక్క రోజే ఎలా మారబోతున్నాయి, ఇవి ఏవీలతో ఇంపాక్ట్ ఏంటి, తనూజ ఏవీ తర్వాత ఎంత చేంజ్ వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్కి గుడ్ న్యూస్ ఏంటి, ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను అనమాట. సో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి, పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. అలాగే మీరు ఏవీలు చూశారు కదా ముగ్గురువి, ఆ ముగ్గురు మీరు సాటిస్ఫై అయ్యారా, ఏమైనా మిస్ అయ్యింది అనిపించిందా, ఎవరు ఏవీ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే తనూజ గారి ఏవి డెమోన్ ఏవి ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ మాటలు ఏవైతే ఉన్నాయో అవి సూపర్ అనిపించాయి. ఇద్దరికి తగ్గట్టు ఆ సిచ్యువేషన్స్ లో ఏమేం క్రియేట్ చేయాలి, వాళ్ళ జర్నీ మొత్తంలో వాళ్ళు ఏం ఫేస్ చేశారు, ఏం స్ట్రగుల్స్ నుండి వాళ్ళు బయటకు వచ్చారు అనే విధానాన్ని బిగ్ బాస్ చాలా బాగా కూర్చాడు. వర్డ్స్ అయితే మాత్రం సూపర్. కానీ వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయే అంటే ఏవీలో వాళ్ళు గేమ్స్ ఆడే విధానంలో కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్, తనూజ గారు క్వీన్ అయ్యారు చూసావా, క్వీన్ అయ్యా కెప్టెన్ అయిన ఎలివేషన్ అనేది అంత ఆకట్టుకోలేదు. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను దాని నుండి. అంటే ఆ క్వీన్ గా ఎంత సాధించింది, ఐ మీన్ దాని గురించి బ్యాక్గ్రౌండ్ లో మంచి మ్యూజిక్స్ వేసి ఎలివేషన్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ అక్కడ కొంచెం బెడ్స్ కొట్టింది. అలాగే ఆ విజిల్ సౌండ్ అనేది ఈ సీజన్ కి హైలైట్. అలాంటి దాన్ని కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయకుండా చాలా స్లైట్ గా తీసుకువెళ్ళిపోయారు. అలాగే కొన్ని గేమ్స్ లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ లో కూడా తనూజ గారికి హైప్ ఇచ్చినంత ఏమీ లేవు. జస్ట్ నార్మల్ గా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వేసుకుని వెళ్ళిపోయారు తప్ప ఒక అమ్మాయికి మంచి ఎలివేషన్ పడిందిరా ఈ సిచ్యువేషన్స్ లో అంటే నాకు ఎక్కడ అనిపించలేదు. ఇంకా జెన్యున్ గా చెప్పాలంటే ఆ ఏవి మొత్తంలో ఎక్కువ మందికి హైప్ ఇచ్చిన మూమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తనూజ వాళ్ళిద్దరు ఆ లవ్ ట్రాక్ 1 minute ఏదో వేశారు, అది కొంచెం చాలా బాగుంది తప్ప ఇంకా భరణి గారితో ఆ ఎమోషన్స్ అవన్నీ వేసేవి నాకు అంత పెద్ద ఆకట్టుకోలేదు. మీకు నిజంగా జెన్యున్ గా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే డెమోన్ పవన్ విషయంలో కూడా డెమోన్ పవన్ మైనస్ ఏంటంటే మాస్ ఎలివేషన్స్, మాస్ డైలాగులు, పెద్ద రచ్చ చేసిన డైలాగులు, పెద్ద గొడవలు ఏమీ లేవన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కంటెంట్ కామెడీ చేసేసారు. కామెడీ తర్వాత మొత్తం రీతు చౌదరిదే ఉంది. గేమ్స్ ఇది కొంచెం ఇంకా ఎలివేషన్స్ ఇచ్చిండి, మంచి మంచి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి ఉండి ఆ గేమ్స్ లో తన ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. వీళ్ళిద్దరు ఏవీలు కొంచెం డల్గే ఉన్నాయి. వీళ్ళిద్దరితో పోలిస్తే ఇంకా ఎమాన్యుల్ ఏవీ బాగుంది. బట్ వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన బిగ్ బాస్ వాయిస్ ఏదైతే ఉందో అది లిటరల్ గా చాలా నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఈ ఏవీలు ఎలా ఇంపాక్ట్ చేసాయి అంటే, నిన్న మార్నింగ్ మన ఛానల్ ఓటింగ్ అనాలిసిస్ పెట్టాను. అప్పుడు తనూజ గారు టాప్ లో ఉన్నారు. తనూజ గారు టాప్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఎమాన్యుల్ ఏవీ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమాన్యుల్ ఏవీలో తనూజ గారి జర్నీ కూడా చాలా బాగుంది. చాలా ఎమోషన్స్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య బ్రేక్ వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే వాళ్ళ క్యూట్ కామెడీ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. సో దాని వలన కూడా తన గ్రాఫ్ కొంచెం పెరిగింది తప్ప పవన్ కళ్యాణ్కి తనూజకి పెద్ద డిఫరెన్స్ ఏమీ రాలేదు. ఆ తర్వాత ఏమైందంటే ప్రతి 10 నిమిషాలు 20 నిమిషాలకి ఒకరికి పైకి కిందకి అయ్యాయి. బట్ తనూజ గారు ఏవి వచ్చిన తర్వాత గ్రాఫ్ ఎలా ఉందంటే తనూజ గారు ముందందుకు వచ్చేసారు. 1 to 2% పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి ఇది రీచ్ అవ్వడానికి కష్టమా అంటే కష్టమేమీ కాదనమాట. మైండ్స్ ఎలా ఉంటాయంటే ఆడియన్స్ మైండ్స్, నిన్న తనూజ గారు ప్రోమో పడిన తర్వాత ఎపిసోడ్ వరకు తనూజ హవా నడుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే తనూజది ఎక్కువ వైరల్ అయ్యి సోషల్ మీడియాలో కానీ ఆ స్టేటస్లు లేకపోతే ఆ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసిన ఆడియన్స్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎవరైనా కొంచెం దూరంగా ఓటింగ్కి దూరంగా ఉన్న వాళ్ళు పుష్ చేస్తారన్నమాట ఓటింగ్కి. అంటే చాలా మంది ఆడియన్స్ ఏం చేస్తారంటే బిగ్ బాస్ చూసినట్టే వదిలేస్తారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఓటు వేయడానికి కొంచెం తీరిక, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్కన పెట్టేస్తారు. కానీ అలాంటి ప్రోమోలు అలాంటి జర్నీలు చూసినప్పుడు కొంచెం ఓటు వేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకొని ఈ అమ్మాయి బాగా ఆడింది, ఈ అమ్మాయి జర్నీ బాగుందని ఓటు వేయడానికి పుష్ చేస్తారు. కాబట్టి నిన్న ప్రోమో వచ్చి నుండి నైట్ వరకు తనూజ హవా అలానే నడిచింది. ఈ రోజు నుండి ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేను నైట్ ప్రోమోలో చూసుంటారు. ఆ ప్రోమోలో ఎలా ఉందంటే ఒకే ఒక వర్డ్, ఒక కామనర్ గా ఏం చేయగలరో అది చేసి చూపించావు ప్రపంచానికి అనే వర్డ్ అనేది చిన్న వర్డ్ కాదు. నేను పవన్ కళ్యాణ్ ఏవి అనేది అంటే ప్రోమో అనేది వచ్చిన తర్వాత నేను ఫుల్ అనాలిసిస్ చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జర్నీని అంత చిన్న చూపు చూడలేదు, కానీ అదే వర్డ్ డెమోన్ పవన్ యూజ్ చేయలేదు కదా. సో వీళ్ళిద్దరి మధ్య ఆ మాటల వెనక బిగ్ బాస్ ఏదో ఒక హింట్ అయితే ఇచ్చాడు. ఆ హింట్ గురించి నేను ఎక్స్పోజ్ చేస్తాను. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ట్విస్ట్ ఏంటంటే, నేను అనుకుంటున్నాను సంజనాది పవన్ కళ్యాణ్ ఏవి అనేది కలిపి వేసేసారు నైట్. సో ఇప్పుడు వచ్చే మార్నింగ్ 10 ఆ టైంలో ఒక ప్రోమో అయితే యూజ్ చేస్తారు కదా, ఆ ప్రోమో అనేది సంజనా గారిని పెడతారా పవన్ కళ్యాణ్ పెడతారా అనేది ట్విస్ట్. పవన్ కళ్యాణ్ పెడితే మాత్రం పవన్ కళ్యాణ్కి ఇది ఇంకా బూస్ట్ అవుద్ది. అదే కానీ సంజనా గారి ఫస్ట్ ప్రోమో వదిలేసి ఈవినింగ్ మళ్ళీ ఆ టైంలో అప్పుడు పవన్ కళ్యాణ్ వదిలితే మాత్రం అది ఇంకా బొక్కపడుద్ది అనమాట పవన్ కళ్యాణ్కి. సో ఇది మనం వెయిట్ చేసి చూడాలి. మేబీ నేను పెట్టే టైంకి మీరు ఆల్రెడీ ఈ వీడియో చూసుంటారో అప్పుడు ప్రోమో వచ్చేసి ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో పవన్ కళ్యాణ్ ఏవి కానీ మార్నింగ్ వచ్చి అందులో ఏమైనా మంచి ఎలివేషన్ కంటెంట్ ఉంటే అది మళ్ళీ ఇప్పుడు వైరల్ అయ్యి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా బేభత్సంగా పెరుగుద్ది.
ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇంకోటి ప్లస్ ఏంటంటే ఈ రోజు ఫైనల్ డే ఓటింగ్, ఫస్ట్ డే ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ డే నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ 2.5 గంటలు ఎంత ఇంపార్టెంటో ఈ ఫైనల్ డే ఓటింగ్ వీళ్ళిద్దరి మధ్య ఎంత టైట్ నడుస్తున్నప్పుడు ఎవరికైతే బేభత్సంగా ఓటింగ్ పడుతుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకో అవకాశం ఉండదు, ఇదే లాస్ట్. ఈ లాస్ట్ లో ఎవరి హవా నడుస్తుంది? పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది. ఎందుకంటే ఈ రోజు కంటెంట్ మరి తనూజాది ఏమీ ఉండదు. ఒకవేళ ప్రోమోలో కూడా వచ్చిన బిగ్ బాస్ వాట్సే వస్తాయి తప్ప తనూజ జర్నీ రాదు. కానీ మళ్ళీ నైట్ పవన్ కళ్యాణ్ తనూజ జర్నీ మళ్ళీ ఆ ఏవీలో ఉంటది. అప్పుడు మళ్ళీ తనూజకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బట్ పవన్ కళ్యాణ్కి ఇది ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇంపార్టెంట్ టైంలో తన కంటెంట్ వచ్చినప్పుడు తనకి ఇంకా బిగ్ బూస్ట్ వచ్చి ఓట్స్ వేస్తే అందరంట దూరంలో వెళ్ళిపోతాడు. అది తనూజకి రికవర్ అవ్వడానికి మరి ఇంకో రేపు ఛాన్స్ లేదు. ఈ రోజు 12 గంటలతో ఆగిపోద్ది. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా గుడ్ న్యూస్. అంతేకాకుండా కరెక్ట్ టైంలో మంచి పర్సన్స్ నుండి సపోర్ట్ వస్తుంది పవన్ కళ్యాణ్ కి. అది సోహెల్ లాంటి మంచి స్టార్స్ నుండి, సోహెల్ కానీ గౌతమ్ కానీ వీళ్ళకి మంచి రీచ్ ఉందన్నమాట ఆడియన్స్ తో. దానివల్ల ఏమవుతుందంటే తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంతో కొంత ఓటింగ్ మారే, పెద్ద ఓటింగ్ ఏమీ మారదు, ఎంతో కొంత ఓటింగ్ మారే అవకాశం ఉంది. సో ఇది పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద బూస్ట్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 2% తో తనూజ గారు కొంచెం ఫస్ట్ లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ సెకండ్ లో ఉన్నాడు. ఈ ప్రోమో వచ్చిన తర్వాత మారే అవకాశం అయితే ఉంది. దాన్ని తనూజ నుండి దూరం అయ్యి విన్నర్ కూడా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది. ఇది నా జెన్యూన్ ఒపీనియన్, నేను చెప్తున్నాను. తనూజ ఫ్యాన్స్ ఫీల్ అవ్వద్దు. సో ఇదనమాట. సో ఫస్ట్ పొజిషన్ లో తనూజ గారు ఉన్నారు, సెకండ్ పొజిషన్ లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ కి ఎలా ఇంపాక్ట్ చేసాయి అంటే ఏవీలు చాలా ఇంపాక్ట్ చేశాయి. ఎందుకంటే ఎమాన్యుల్ ఏవీ వచ్చిన తర్వాత డెమోన్ పవన్ కి ఎమాన్యుల్ కి మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండేది. కానీ డెమోన్ పవనే ముందుండేవాడు. కానీ ఎమాన్యుల్ ఏవీ వచ్చిన తర్వాత ఎమాన్యుల్ కి డెమోన్ పవన్ కి చాలా దగ్గరగా వచ్చేసింది. వాళ్ళిద్దరిలో ఎవరు థర్డ్ ప్లేస్ అని చెప్పడానికి కూడా కష్టమైంది. కానీ నిన్న డెమోన్ పవన్ ఏవీ వచ్చిన తర్వాత డెమోన్ పవన్ ఇంకా ఎలివేషన్స్ పెరిగి డెమోన్ పవన్ కి ఎమాన్యుల్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. కానీ ఎమాన్యుల్ ఫ్యాన్స్ ఈ రోజు లాస్ట్ కాబట్టి మీ పర్సన్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి అనుకుంటే, తనకి క్యాష్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి డబ్బులు తీసుకెళ్ళాలి అనుకుంటే ఎమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా ఓట్స్ వేసుకోండి. ఎందుకంటే ఎమాన్యుల్ కి డెమోన్ పవన్ కంటే తక్కువ ఓటింగ్ పడుతుంది. డెమోన్ పవన్ అయితే థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు, ఎమాన్యుల్ అయితే ఫోర్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఇక సంజన గారు, ఈ సంజన గారు ఏవి వల్ల ఏమైనా మారుతుందా అంటే ఎమాన్యుల్కి బొక్కపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంజన గారి ఏవి అనేది చాలా మాస్ ఎలివేషన్స్ తో మాస్ ఎలివేషన్స్ ఉన్నాయంట. ఆ ఫైట్ సీన్స్ కానీ, బిగ్ బాస్ ఇచ్చిన పెద్ద వర్డ్స్ మీకు బిగ్ బాస్ గురించి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనే విధంగా చెప్పారంట. సో దీనివల్ల ఎమాన్యుల్ సంజన గారి బాండింగ్ ఉంటది కదా, అమ్మ కొడుకు బాండింగ్, దాని వల్ల ఏమైనా ఎమాన్యుల్ ఓటింగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరికి కామన్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే సంజన గారి వైపు వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల ఎమాన్యుల్ ఫోర్త్ పొజిషన్ లో పడిపోతాడు. సో ఇది సంజన గారి ఇంపాక్ట్ వల్ల. ఇంకా పవన్ కళ్యాణ్ ఏవీలో చాలా ఎలివేషన్స్ అయితే ఉన్నాయంట. పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్లస్ ఏంటి అంటే మాస్ ఎలివేషన్స్ ఉంటాయి, అది ఎక్కువ ఆడియన్స్ నచ్చుతారు. మాస్ ఎలివేషన్స్ తో పాటు ఎమోషనల్ ఎలివేషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, లవ్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రౌండ్ మిక్సర్ ఉంటాయి అనమాట. డెమోన్ పవన్ లో ఏముంటది, కామెడీ గేమ్స్ తప్ప, లవ్ కంటెంట్ తప్ప, ఆ మాస్ ఎలివేషన్స్ వార్నింగ్ హైప్ ఇచ్చే ఎలివేషన్స్ లేవు. ఇంకా ఎమాన్యుల్ దాంట్లో కూడా సేమ్ ఆ ఎమోషన్స్ కామెడీ తప్ప అంత నాకేమనిపించలేదు. తనూజ గారిది కూడా సేమ్ ఉన్నా సరే వాళ్ళు ఆ ఎడిట్ అనేది అలా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ది ఆర్మీ సాంగ్స్ 2 సాంగ్స్ వేశారంట. ఓ సైనిక సాంగ్, తర్వాత అదే ఇంకేదో ఆర్మీ సాంగ్ ఒకటి వేశారంట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జర్నీ మనం చూసుకున్నా తన ఫైనలిస్ట్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ కానీ కేజీఎఫ్ సాంగ్ పడితే మాత్రం వేరే లెవెల్లో ఉంటది. అమ్మ మాట కోసం ఒక ఇది ఉంటది కదా, అది కానీ పవన్ కళ్యాణ్ దాంట్లో పడితే ఇంకా వేరే లెవెల్ ఎలివేషన్ లో ఉంటది. సో ఇది పవన్ కళ్యాణ్ కి తనూజకి మళ్ళీ మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో కేర్ఫుల్ గా ప్రతి ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఓటు వేసుకోండి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.